బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అనంతరం నార్సింగి పోలీసులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి రిమాండ్కు తరలించే అవకాశం, అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్కు తరలించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అప్డేట్స్ బెంగళూరు నుంచి మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, ఇప్పటికే బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు, మీకున్న సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు బెంగళూరులో ఉన్న జానీ మాస్టర్ ని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఏదైతే బాధితురాలు ఫిర్యాదు ఇచ్చిందో ఆ ఫిర్యాదులు అందినప్పటి నుంచి కూడా గత 4 రోజులుగా కూడా ఈ వ్యవహారం అనేది సంచలనంగా మారింది. అప్పటి నుంచి కూడా ఆయన పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు నెల్లూరులో కానీ ఇటు పలు ప్రాంతాల్లో కూడా పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ బెంగళూరులో ఉన్నారని తెలుసుకున్న సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఇక్కడికి చేరుకుని ఆయన అదుపులో తీసుకున్న తర్వాత ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారా, లేకపోతే మరేదైనా ఇతర ప్రొసీజర్స్ అని ఫాలో అయ్యి అతన్ని హైదరాబాద్ కు తీసుకెళ్లేందుకైతే ప్రస్తుతం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం అదుపులోకి తీసుకుని దీనికి సంబంధించిన వివరాలను మొత్తం కూడా ఇప్పటికే కూడా ఎఫ్ఐఆర్ అవడంతో ఆ వివరాలన్నీ అతనికి చెప్పడంతో పాటు అతన్ని ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి తీసుకెళ్లాలా లేకపోతే నేరుగా తీసుకెళ్లాలనే విషయం మీద కూడా ఇప్పుడు డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇవాళ సాయంత్రం లోపు కూడా ఆయన్ను హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ కు తరలించేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు చేసిన తర్వాత ఇక్కడ కోర్టులో సబ్మిట్ చేస్తారా లేకపోతే హైదరాబాద్ కు తీసుకెళ్లిన తర్వాత సబ్మిట్ చేస్తారా, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది అయితే ప్రస్తుతం డిస్కషన్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం లోపలైతే రాత్రికి హైదరాబాద్ కు తరలించే అవకాశం కూడా ఉంటున్నారు. అంటే ఎక్కడ తలదాచుకున్నారు, ఇప్పటి వరకు ఎక్కడ దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు అనేది మొన్నటి నుంచి జరుగుతున్న చర్చ. ఒకవైపున ఢిల్లీలో ఉన్నారంటూ, ముంబైలో అంటూ, నెల్లూరులో అంటూ, కానీ బెంగళూరులో ఎక్కడ ఉన్నారనేది ఎస్ఓటి పోలీసులు ఏమైనా చెప్పారా? ఎలా జరిగింది ఈ ఆపరేషన్ అనేది మొత్తంగా? పూర్తిగా అయితే ఎస్ఓటి పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అయితే పూర్తిగా ఎక్కడ ఏంటి అనేది సమాచారం ఉన్నప్పటికీ ఆయన్ను బెంగళూరులో అదుపులో తీసుకున్నారని అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు అనధికారికంగా కూడా వారు మనకు ఆఫ్ ది రికార్డ్ గా వస్తున్న సమాచారం అయితే తెలుస్తుంది. బెంగళూరులో అదుపులో తీసుకున్నారు. గత 4 రోజులుగా కూడా ఆయన ఎక్కడికి వెళ్లారనే సమాచారం మొత్తం కూడా రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇటు నెల్లూరులో ఉన్నారని కొంత సమాచారం రావడం, అలాగే ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పి ఇట్లా రకరకాల ప్రాంతాల్లో ఆయన ఉన్నారనేది సమాచారం అందడంతో అన్ని రకాలుగా కూడా వారందరూ జానీ మాస్టర్ ఎక్కడున్నారని తెలుసుకునేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను బెంగళూరులో ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. ఎక్కడా కూడా సమాచారం లీక్ చేయకుండా కూడా వాళ్ళు అత్యంత రహస్యంగా బెంగళూరు చేరుకుని ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ బెంగళూరులో తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చేసే. థ్యాంక్ యూ రుత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. ఇప్పటికే జానీ మాస్టర్ పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరొక వైపున పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తా ఉంది. 3 బృందాలుగా విడిపోయిన పోలీసు అధికారులు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో గాలింపు చేపట్టి బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరొక వైపున కొరియోగ్రఫీకి సంబంధించిన అసోసియేషన్ సభ్యత్వాన్ని కూడా తొలగించింది. ఆ అసోసియేషన్ మరొక వైపున అధ్యక్షుడిగా ఉండగా ఆ అధ్యక్షుడిగా కూడా తొలగిస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అప్డేట్స్ మా సీనియర్ ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, ఇప్పటికే జానీ మాస్టర్ ఒకవైపున